ఫర్ దట్ డే సార్, అది మేము చూడాలి అన్నది. ఓకే, లెట్ మీ కమ్ టు మీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సినిమాలో? హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్? చాలా రోజులు మీరు వర్క్ చేశారు అంటే వీళ్ళతో పాటు ఈక్వల్ లెంత్ మీది కూడా ఉంది కదండి. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ది హోల్ థింగ్? ఈ ఫిలిం వర్క్ చేయడం చాలా ఫెంటాస్టిక్ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ, ఈ స్కేల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఆల్సో వెరీ బిగ్ అండి వెన్ కంపేర్ టు. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. యా, నా క్యారెక్టర్ గురించి ఏంటంటే అండి, టు ఫైండ్ అవుట్ ద పర్సన్స్ కెపాసిటీ, వాళ్ళ ఎబిలిటీ, ఓకే ఈ లెవెల్లో వాళ్ళు వెళ్ళే స్థాయిలో ఉన్న పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి అది కనుక్కునే క్యారెక్టర్ అండి అది. ఎట్లాంటిదంటే ఐఎమ్ లైక్ ఏ శిష్యుడు ఆఫ్ మన చలపతిరావు గారి దగ్గర శిష్యుల్లాగా. ఎగ్జాక్ట్లీ అండి. ఆయనది ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట, ఎప్పటికైనా మన కంట్రీ ఆ లెవెల్లో ప్రొపగేట్ చేసి ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి రెజ్లింగ్ కాంపిటీషన్ దాంట్లో ఒక డ్రీమ్ ఉంటుంది, విచ్ హెస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్. ఆయనకి అదొక రిమైనింగ్ ఉంటుంది ఆయన లైఫ్లో, ఒక ఇదిగా ఉంటుంది ఫీలింగ్. సో అట్లాంటి టైంలో ఐ విల్ బీ రన్నింగ్ దిస్ కోచింగ్ ఇదనమాట. సో ఆయన డ్రీమ్ని ఇచ్చేయడానికి వీ డోంట్ ఫైండ్ దట్ సార్ట్ ఆఫ్ పర్సన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో ఒక సిచ్యువేషన్ ఎలాగ అరైజ్ అవుతుంది అంటే, వెన్ ద స్టోరీ కీప్స్ గోయింగ్, ఒక సిచ్యువేషన్లో ఐ ఫైండ్ అవుట్ అండ్ చెప్తాను అనమాట, సార్ వీళ్ళు చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది, వేర్ వీ కెన్, మన డ్రీమ్ కూడా విత్ దీస్ పీపుల్ వీ కెన్ అచీవ్. సో ఇంకోటి ఏంటంటే, వెన్ ఎనీ టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ ఆల్ ఇఫ్ యూ సీ, వాళ్ళకి కొంచెం టెక్నిక్ దానికి జాయిన్ చేస్తే దే విల్ రీచ్ ఏ హై లెవెల్. సో ఆ టెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ గివింగ్ కోచింగ్ టు దెమ్ బోత్ ద పర్సన్స్, వాళ్ళ హీరోస్కి. మీరు వీళ్ళని డిస్కవర్ చేసి కోచింగ్ ఇచ్చారు, కానీ యాక్చువల్లీ వీళ్ళని ఆ రింగ్లో దింపింది మన హీరోయిన్ రగ్దా. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.